హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 4వ వారంలోకి అడుగుపెట్టి హాట్గా చర్చలతో ముందుకు సాగుతుంది. ఇక 4వ వారానికి సంబంధించిన నామినేషన్లు ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ వారం మొత్తం 6 మంది సభ్యులు ఎలిమినేషన్ కోసం నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఈ వారం నామినేషన్స్లోకి వచ్చిన ఆ 6 మంది సభ్యులు ఎవరు అంటే నబీల్, మణికంఠ, ప్రేరణ, పృథ్వీరాజ్, ఆదిత్యవం, సోనియా. ఇక నామినేషన్స్ ముగిసిన వెంటనే బిగ్ బాస్ ఈ వారానికి సంబంధించిన ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఎవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది ఒకసారి ఆ వివరాలు చూద్దాం. ఇక ఈ వారం ఓటింగ్లో మొదటి స్థానంలో దూసుకుపోతున్నారు నబీల్ అఫ్రిది. 34% ఓటింగ్తో తొలి స్థానంలో నిలిచాడు. అలాగే ఈ వారం నామినేషన్స్లో సోనియా, పృథ్వీలను ఒక ఆట ఆడుకున్న నబీల్కి బీభత్సమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఎందుకంటే సోనియా, పృథ్వీలని ఇంట్లో ఎవరు ఢీ కొట్టడం లేదు. దీంతో నబీల్ వారిద్దరిని ఢీ కొట్టి ఒక్కసారిగా హీరో అయ్యాడు అని చెప్పవచ్చు. ఇక రెండవ స్థానంలో మణికంఠ కొనసాగుతున్నాడు. మణికంఠకి ఇప్పటి వరకు 16% ఓటింగ్ అయితే జరిగింది. ఇక మూడో స్థానంలో ప్రేరణ కొనసాగుతుంది. ప్రేరణకి 15.8% ఓటింగ్ అయితే జరిగింది. గత వారం టాస్క్లో ప్రేరణ ఇరగదీసేయడం, ముఖ్యంగా యష్మి ఈ వారం నామినేషన్స్లో లేకపోవడంతో ప్రేరణకి భారీగానే ఓటింగ్ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక 4వ స్థానంలో ఆదిత్య కొనసాగడం విశేషం. ఆదిత్యకి ఇప్పటి వరకు 15% ఓటింగ్ అయితే జరిగింది. పృథ్వీ ఆర్గ్యుమెంట్ చేస్తున్న సమయంలో 5వ స్థానంలో పృథ్వీ కొనసాగుతున్నాడు. పృథ్వీకి ఇప్పటి వరకు 11% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వారం అనూహ్యంగా ఓటింగ్లో సోనియా చివరి స్థానంలో కొనసాగుతుంది. సోనియాకి ఇప్పటి వరకు కేవలం 8% ఓటింగ్ మాత్రమే జరిగింది. గత 2 వారాలుగా బాగా నెగిటివిటీ సంపాదించుకోవడం సోనియాకి ఓట్లు పడటం లేదు. ఫైనల్గా ఈ వారం ఎలిమినేషన్ జోన్లో పృథ్వీ అలాగే సోనియా ఇద్దరు కొనసాగుతున్నారు అని చెప్పవచ్చు. అయితే ఇంట్లో వీరితో పాటు నిఖిల్ చాలా క్లోజ్గా ఉంటున్నాడు. నిఖిల్ క్లోజ్గా ఉన్నప్పటికీ, నిఖిల్ ఈ వారం నామినేషన్స్లో లేనప్పటికీ కూడా సోనియా, పృథ్వీ ఓటింగ్లో చివరి 2 స్థానాల్లో కొనసాగడం నిజంగా గమనార్హమని చెప్పవచ్చు. ఎందుకంటే వీరిద్దరూ నిఖిల్ గేమ్ని కంట్రోల్ చేస్తున్నారేమో అన్న భావన నిఖిల్ ఫ్యాన్స్లో ఉంది. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే నిఖిల్ గేమ్ గాడిలో పడొచ్చు అనే అనుమానంతో వీరిద్దరిలో ఒకరిని సాగనంపడానికి నిఖిల్ ఫ్యాన్స్ వేరే వారికి ఓట్లు వేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఓటింగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.